స్వాగతం. నక్కజిత్తుల చైనా సైన్యం బొంకుతోంది. శాంతి ఒప్పందాలను చర్చల సారాంశాన్ని ఉల్లంఘిస్తోంది. సరిహద్దులు దాటి వస్తూ రెచ్చగొడుతోంది. పైగా భారత సైన్యంపైనే నిష్కారణంగా అభండాలు వేస్తోంది. భారత్ చైనా సరిహద్దుల్లో ఉద్రిక్తత తీవ్రస్థాయికి చేరింది. మళ్లీ అక్కడ ఉద్రిక్తతలు తలెత్తాయి. చైనా సైన్యం ఆగడాలు ఎల్ఏసీ వద్ద టెన్షన్ కు కారణమవుతున్నాయి. అదును చూసి అనూహ్యంగా గిల్లికజ్జాలకు దిగుతోంది చైనాకు చెందిన పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ. అయితే నిరంతరం అప్రమత్తంగా ఉండే భారత సైన్యం ఎప్పటికప్పుడు ఇలాంటి కుటిల యత్నాలను తిప్పికొడుతోంది. చైనీయులకు ధీటుగా బదులిస్తోంది. తాజాగా లడాఖ్లో తూర్పు ప్రాంతంలోని సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే తూర్పు లడాఖ్ సెక్టార్లో ఇరు దేశాలు భారీగా బలగాలు మోహరించాయి. ఈ నేపథ్యంలోనే సోమవారం అర్ధరాత్రి సమయంలో సరిహద్దుల్లో కాల్పులు జరిగినట్లు సమాచారం. చైనా బలగాలు గుట్టుచప్పుడు కాకుండా భారత సైన్యం స్థావరాలకు సమీపంలోకి చేరుకున్నాయని, గాలిలోకి కాల్పులు కూడా జరిపాయని చెబుతున్నారు. అయితే భారత సైన్యం అప్రమత్తంగా ఉండడంతో తిరిగి PLA జవానులు వెనక్కి తగ్గారని తెలుస్తోంది. లడాఖ్లోని గాల్వాన్ లోయలో చైనా భారత సైన్యంపై దురాగతానికి పాల్పడ్డ నాటి నుంచి సరిహద్దుల్లో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. చైనా దొంగదెబ్బతో ఆ సమయంలో 20 మంది భారత సైనికులు వీరమరణం చెందారు. అయితే భారత సైనికులు ఊహించని రీతిలో జరిగిన ఆ దాడి నుంచి వేగంగా తేరుకున్నారు. చైనా సైనికులకు ధీటుగా బదులిచ్చారు. పదుల సంఖ్యలో చైనా సైనికులను హతమార్చి బదులు తీర్చుకున్నారు. అప్పట్నుంచే చైనా ఆర్మీ ఓ రకంగా భారత్పై కక్షగట్టింది. భారత సరిహద్దులు దాటడం, రహస్యంగా భారత స్థావరాలపై చొచ్చుకురావడం, వీలైతే భారత ఆర్మీ చూడకుండా కుటిల చర్యలకు దిగడం వంటి తప్పుడు చర్యలకు దిగుతోంది. ఇందులో భాగంగానే సోమవారం రాత్రి భారత బోర్డర్ దాటడమే కాకుండా కాల్పులకు తెగబడ్డారు చైనా సైనికులు. అయితే ఇలాంటి పరిస్థితిని ముందే పసిగడుతున్న భారత సైన్యం వాళ్లను ప్రతిఘటించింది. మొన్నటికి మొన్న చైనా ఆర్మీ భారత సైన్యం కళ్లుగప్పి దుర్మార్గపు చర్యకు పాల్పడింది. ఎప్పుడూ ఉత్తర భాగంలోని సరిహద్దు ప్రాంతంలోనే మోహరించే చైనా గుట్టుచప్పుడు కాకుండా పాంగాంగ్ సరస్సు దక్షిణ భాగంలోని శిఖరాలపైకి చేరుకుంది. అయితే భారత సైన్యం వాళ్లకు గట్టిగా బుద్ధి చెప్పి తిరిగి ఆ శిఖరాలను భారత్ ఆధీనంలోకి తెచ్చాయి. ఎంతగా దొంగదెబ్బ తీయాలని చైనా ప్రయత్నిస్తున్నా భారత సైనికులు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా గట్టిగా బుద్ధి చెబుతున్నారు. ఈ పరిణామాలను చైనా సైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. తూర్పు లడాఖ్ సెక్టార్లోని ఎల్ఏసీలో సోమవారం అర్ధరాత్రి ఈ పరిణామాలు చోటు చేసుకున్నాయని ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. చైనీయుల కుయుక్తులను ఏమాత్రం సహించేది లేదని స్పష్టం చేస్తున్నాయి. దేశ రక్షణ కోసం ఎంతటికైనా సై అని రొమ్ము విరిచి చెబుతోంది ఇండియన్ ఆర్మీ. చైనాను ఒక్క అడుగు కూడా ముందుకు రానిచ్చేది లేదని స్పష్టం చేస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా దీనికి నిదర్శనంగా నిలుస్తున్నాయి. వాస్తవానికి చైనా ద్వంద్వ బుద్ధితో వ్యవహరిస్తోంది. ఓవైపు ఉద్రిక్తతలు సృష్టిస్తోంది, సైన్యాన్ని రెచ్చగొట్టే చర్యలకు ఉసిగొలుపుతోంది. మరోవైపు చర్చలంటూ అంతర్జాతీయ సమాజానికి సందేశం ఇచ్చే ప్రయత్నాలు చేస్తోంది. అంతేకాదు గాల్వాన్ లోయ పరిణామాల తర్వాత పలు దఫాలుగా భారతీయ ఉన్నతాధికారులతో చర్చల్లో కూడా చైనా ఆర్మీ అధికారులు పాల్గొన్నారు. శాంతియుతంగా సమస్యను పరిష్కరించుకుందామంటూ నీతులు వల్లిస్తూనే ఉన్నారు. ఈ క్రమంలోనే గత 3 నెలలుగా 2 దేశాల మధ్య చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. అధికారుల స్థాయి చర్చలే కాదు, 4 రోజుల క్రితమే మాస్కోలో ఇరు దేశాల రక్షణ మంత్రుల మధ్య సమావేశం కూడా జరిగింది. ఆ చర్చల ప్రక్రియ ఇంకా కంటిన్యూ అవుతోంది. మరో 2 రోజుల్లో ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య కూడా ఈ సరిహద్దు ఉద్రిక్తతలపై మరో సమావేశం జరగనుంది. మాస్కో వేదికగా
భారత చైనా రక్షణ మంత్రులు రాజ్నాథ్ సింగ్, వీఫెంఘే 4 రోజుల క్రితం సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో జరిగిన భేటీలో సరిహద్దు అంశాన్ని భారత రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ప్రస్తావించారు. రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్, మాస్కోలో భారత రాయబారి డిబి వెంకటేష్ వర్మ కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. 2 దేశాల మధ్య గాల్వాన్ ఘర్షణలు చెలరేగినప్పటి నుంచి 2 దేశాల సైనిక ఉన్నతాధికారుల మధ్యనే చర్చలు జరిగాయి. ఈ పరిణామం తర్వాత మాస్కోలో అత్యున్నత స్థాయి రాజకీయ భేటీ జరగడంతో ఇక ఉద్రిక్తతలు చల్లారుతాయని, చైనా సైన్యం వెనక్కి తగ్గుతుందని అందరూ భావించారు. అంతకుముందే భారత్, చైనా విదేశాంగ మంత్రుల మధ్య ఫోన్ ద్వారా చర్చలు కూడా జరిగాయి. భారత విదేశాంగ శాఖ మంత్రి సుబ్రహ్మణ్యం జైశంకర్, చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీ సరిహద్దు సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని పరస్పరం నిర్ణయానికి వచ్చారు. మరో 2 రోజుల్లో వీళ్ళిద్దరూ స్వయంగా చర్చల్లో పాల్గొనాలని కూడా ప్రతిపాదించారు. కానీ చైనా సైన్యం మాత్రం తన సహజ స్వభావాన్ని వదులుకోవడం లేదు. ఓవైపు చర్చలు సాగుతున్నాయి. సైనికాధికారుల మధ్య భేటీలు శరామామూలుగా మారిపోయాయి. రాజకీయపరమైన చర్చలు కొనసాగుతున్నాయి. అయినా సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడం లేదు. ఈ నేపథ్యంలో భారత్, చైనా వాదనలేంటి? చైనా ఓవైపు కవ్వింపులకు పాల్పడుతూనే భారత్పై అభాండాలు వేసేందుకు వెనకాడడం లేదు. భారత సైనికులే రెచ్చగొట్టారని, వాళ్లే సరిహద్దులు దాటి వచ్చి చైనా ఆర్మీతో తలపడుతున్నారని కహానీలు చెబుతున్నారు. అయితే ఈ సంఘటన జరిగిన తర్వాత అంతర్జాతీయ సమాజం స్పందించేలోపే చైనా శరవేగంగా స్పందించింది. సరిహద్దుల్లో జరిగిన అసలు విషయం తెలిసే లోపుగానే భారత సైనికులే చైనా సరిహద్దులు దాటారంటూ వాదన మొదలుపెట్టింది. అయితే భారత ప్రభుత్వం దీనిపై స్పందించి అసలు వాస్తవం ఇదంటూ ప్రకటన వెలువరించడంతో ఏం జరిగిందో తెలిసి వచ్చింది. భారత సైన్యమే తమ సైనికులపై కాల్పులు జరిపిందని చైనా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇండియన్ ఆర్మీ సరిహద్దులు దాటి తమ సైనికులపై కాల్పులు జరిపినట్లు చైనా వెస్టర్న్ కమాండర్ అధికార ప్రతినిధి తెలిపారు. గాడ్ పావో పర్వత ప్రాంతంలో భారత బలగాలు అక్రమంగా నియంత్రణ రేఖ దాటి వచ్చాయని సోమవారం అర్ధరాత్రి చైనా ఆర్మీ ఆరోపించింది. సైనిక పరంగా ఇవి తీవ్రంగా రెచ్చగొట్టే చర్యలే అని, ఇది ఏమాత్రం మంచి పద్ధతి కాదు అని పిఎల్ఏ వెస్టర్న్ థియేటర్ కమాండర్ అధికార ప్రతినిధి జాంగ్ షూయిలీ వ్యాఖ్యానించారు. ఇదే అంశంపై చైనా సర్కారు కనుసన్నల్లో నడిచే గ్లోబల్ టైమ్స్ పత్రికల్లో ఎడిటోరియల్ ప్రచురితమైంది. ఇరు దేశాల అధికారులు, నాయకుల మధ్య జరిగిన ఒప్పందాలను భారత్ ఉల్లంఘించిందంటూ గగ్గోలు పెట్టింది. అంతేకాదు గ్లోబల్ టైమ్స్ ఈ సరిహద్దు ఉద్రిక్తతలపై చైనా సైన్యం వాదించినట్లుగా భారత్పై విషం వెళ్లగక్కింది. ఒక రకంగా హెచ్చరించినంత పనిచేసింది. చైనాతో యుద్ధమంటూ జరిగితే భారతదేశం గెలిచే అవకాశాలే లేవంటూ తమ పత్రికల్లో ఎడిటోరియల్ రాసింది. ఇరు దేశాల సైనికుల బలాలను పోల్చుతూ భారతదేశ బలం చాలా తక్కువగా ఉందని, చైనాకే గొప్ప బలముందని చెప్తూ భారతదేశం ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవాలనే దుర్బుద్ధితో తనదైన శైలిలో వ్యాఖ్యలు చేసింది. భారత్తో పోలిస్తే చైనా బలమే పటిష్టమని, సరిహద్దు యుద్ధం ప్రారంభమైతే భారతదేశానికి గెలుపు అవకాశమే లేదని పేర్కొంది. అయితే గ్లోబల్ టైమ్స్ చేసిన ఆరోపణలను భారతదేశ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇవన్నీ సత్య దూరమైన, వక్రీకరించిన అంశమని స్పష్టం చేసింది. అంతేకాదు చైనా బలగాలే సరిహద్దు రేఖను దాటివచ్చి కాల్పులు జరిపి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించింది. ఇక సోమవారం అర్ధరాత్రి పరిస్థితులపై భారత సైన్యం ఓ వివరణాత్మకమైన ప్రకటన విడుదల చేసింది.
వాస్తవాధీన రేఖ వెంబడి సరిహద్దు ఒప్పందాలను ఉల్లంఘిస్తూ రెచ్చగొట్టేలా చైనా సైనికులు కాల్పులు జరిపారని భారత సైన్యం వివరించింది. సోమవారం చైనా సైనికులు భారత సరిహద్దు ప్రాంతంలోకి చొరపడడానికి ప్రయత్నించారు. భారత సైన్యం వారిని తరిమికొట్టింది. చైనా సైనికులు గాల్లోకి కాల్పులు జరుపుతూ భారత జవాన్లను రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు అని భారత సైన్యం ఓ ప్రకటన విడుదల చేసింది. చైనా సైనికులు రెచ్చగొట్టేందుకు ప్రయత్నించినప్పటికీ భారత సైనికులు బాధ్యతాయుతంగా పరిణితితో వ్యవహరించారని ఇండియన్ ఆర్మీ పేర్కొంది. పశ్చిమ చైనా సైనిక విభాగం అందరినీ తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు విడుదల చేస్తోందని, అవి సత్య దూరాలని భారత సైన్యం స్పష్టం చేసింది. చైనా రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నా తాము సంయమనం పాటిస్తున్నామని తేల్చి చెప్పింది. ఇక ఇదే సమయంలో అరుణాచల్ ప్రదేశ్ కు చెందిన 5 యువకులను చైనా సైన్యం అక్రమంగా నిర్బంధించింది. అప్పర్ సుబాన్సిరి జిల్లాకు చెందిన 5 యువకులు ఈ నెల 4వ తేదీ నుంచి కనిపించడం లేదు. భారత చైనా సరిహద్దుల్లో వీళ్లు అపహరణకు గురయ్యారు. అయితే ఆ 5 అరుణాచల్ యువకులు చైనా ఆర్మీ ఆధీనంలో ఉన్నట్లు భారత ప్రభుత్వం గుర్తించింది. చైనా పీపుల్ లిబరేషన్ ఆర్మీ ఆధీనంలో ఉన్న ఆ 5 యువకులను గుర్తించిన భారత్ చైనా PLAకు హాట్ లైన్ ద్వారా సందేశం పంపింది. దీంతో వారిని భారతీయ అధికారులకు అప్పగిస్తామని చైనా ఆర్మీ అధికారులు చెప్పినట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు. భారత వాయుసేనలోకి రాఫెల్ యుద్ధ విమానాలను గురువారం అధికారికంగా ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా అంబాలాలోని వైమానిక స్థావరంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి భారత్, ఫ్రాన్స్ రక్షణ మంత్రులు రాజ్నాథ్ సింగ్, ఫ్లోరెన్స్ పార్లీ హాజరై విమానాలను వాయుసేనకు లాంఛనంగా అప్పగిస్తారు. భారత వైమానిక దళం చరిత్రలో సరికొత్త అధ్యాయం ఆవిష్కృతమైంది. రాఫెల్ రాకతో భారత వాయుసేన బలం రెట్టింపైంది. యుద్ధగతిని మార్చగలిగే సత్తా ఉన్న రాఫెల్ ఎయిర్ క్రాఫ్ట్ల రాకతో భారత పొరుగున ఉన్న దేశాలు ఇకపై మన భూభాగంపై కన్నెత్తి చూడాలంటే భయపడాల్సిందే. మొత్తం 59,000 కోట్లతో 36 రాఫెల్ విమానాలు అందించేలా భారత్ ప్రభుత్వం ఫ్రాన్స్ కు చెందిన డిసాల్ట్ ఏవియేషన్ తో ఒప్పందం కుదుర్చుకుంది. దీనికోసం భారత్ ముందు రష్యాకు చెందిన సుకోయ్, అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థలను కూడా పరిశీలించి చివరికి రాఫెల్ ను ఫైనల్ చేసింది. మొత్తం 36 రాఫెల్ విమానాల కోసం భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. మొత్తం 3 విడతల్లో విమానాలు భారత్ చేరుకున్నాయి. ఇందులో 3 సింగిల్ సీటర్ జెట్ ఫైటర్లు, 2 ట్విన్ సీటర్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఫ్రాన్స్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లకు శిక్షణ ఇచ్చారు. వాస్తవాధీన రేఖ వెంబడి చైనాతో ఉద్రిక్తతల వేళ ఈ విమానాలు భారత్ కు బలమైన ఆయుధంగా మారాయి. మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాల కోసం భారత్, ఫ్రాన్స్ మధ్య 2016 సెప్టెంబర్లో ఒప్పందం కుదిరింది. అన్ని వాతావరణ పరిస్థితుల్లోనూ ఖచ్చితత్వంతో పనిచేసే ఈ ఫైటర్ జెట్స్ లో ఆకాశం నుంచి ఆకాశంలోని లక్ష్యాలపైకి మెరుపు వేగంతో దాడి చేయగలిగే సామర్థ్యం ఉంది. ఆకాశంతో పాటు భూమిపైన లక్ష్యాలను కూడా రాఫెల్ సులభంగా ఛేదిస్తుంది. ఈ విమానాల నుంచి క్షిపణులను కూడా ప్రయోగించవచ్చు. భారత అవసరాలకు అనుగుణంగా రాఫెల్లో మార్పులు చేశారు. ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత అధునాతన యుద్ధ విమానంగా పేరున్న రాఫెల్ తో పాక్, చైనాలకు చెక్ పెట్టొచ్చని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. రాత్రి పగలు అనే తేడాలు లేకుండా, పల్లపు భూములు, పర్వత ప్రాంతాలు అనే భేదాలు లేకుండా రాఫెల్ తన లక్ష్యాన్ని పూర్తి చేసుకుంది. రాఫెల్లో అణ్వాయుధాలు కూడా అమర్చవచ్చు. రాఫెల్ విమానాలు విరామం లేకుండా 3,700 కిలోమీటర్లు ప్రయాణించగలవు. రాఫెల్ విమానాన్ని నడపడానికి భారత వాయుసేనకు చెందిన కొంతమంది పైలట్లు ఇప్పటికే ప్రత్యేక శిక్షణ అందుకున్నారు. భారత వాయుసేన బలం రాఫెల్ రాకతో మరింతగా పెరిగింది. వాస్తవాధీన రేఖ వెంబడి యుద్ధ వాతావరణం నెలకొన్న తరుణంలో భారత్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. యుద్ధం అంటూ వస్తే చైనాకు గట్టిగా బుద్ధి చెప్పేందుకు అన్ని రకాల అత్యాధునిక యుద్ధ విమానాలను, శతఘ్నులను, క్షిపణి రక్షక వ్యవస్థలను తయారు చేసుకుంటోంది. రాఫెల్ యుద్ధ విమానాలను గురువారం అధికారికంగా ప్రవేశపెట్టనున్నారు. ఈ సందర్భంగా అంబాలాలోని వైమానిక స్థావరంలో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమానికి భారత, ఫ్రాన్స్ రక్షణ మంత్రులు రాజ్నాథ్ సింగ్, ఫ్లోరెన్స్ పార్లీ హాజరై
విమానాలను వాయుసేనకు లాంఛనంగా అప్పగిస్తారు.